आनन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुनिश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामप्रियं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। భాష్యకారుడు ఏం చెప్తూ ఉన్నారు? భగవంతుని యొక్క ఉత్కర్ష జ్ఞానమే, అంటే భగవంతుని సర్వోత్తమత్వ జ్ఞానమే మోక్షానికి కారణము అనే విషయాన్ని నేను చెప్పుకున్నాం. దానికి మరొక దృష్టాంతాన్ని కూడా ఇస్తున్నారు. ఆ, భాగవతంలో కథ వింటాం. దేవేంద్రుడు ఆ గౌతమ మహర్షి యొక్క పుణ్యాన్ని హ్రాసం చేయడానికి గౌతముని వేషంలో వచ్చి అహల్యా సంగమం చేస్తాడు అని. ఆ విషయం నిజంగా పరస్త్రీ గమనం అనేది చాలా పెద్ద దోషము. కానీ దేవేంద్రునికి మాత్రం అది దోషం కాలేదు. ఇది భగవద్ అనుగ్రహం వల్ల, భగవంతుని ఆజ్ఞ వల్ల చేసినటువంటి పని కనుక దేవేంద్రునికి ఏమీ దానివల్ల పాపం కలగలేదు. అందుకే అహల్యాయే జారా అని పొగుడుతుంది వేదం దేవేంద్రుని. అక్కడ కూడా ఆ ఉత్కర్ష జ్ఞానమే ప్రీతికి కారణమవుతుంది అనే విషయానికి దాన్ని కూడా దృష్టాంతంగా ఇస్తూ ఉన్నారు అన్నమాట. అహల్యా జారత్వాద్యపి అహల్యాజారత్వాద్యపి దోషకృతోపి తే న బహుతరో దోషకృతోపి తే న బహుతరో లేప ఆసీత్ లేప ఆసీత్ ఇది ఉత్కర్షమేవ వక్తి. ఇది ఉత్కర్షమేవ వక్తి అహల్యా జారత్వాద్యపి, అహల్యా జారత్వము అనే విషయం కూడా ఏమని ఈ వాక్యం ఏం చెబుతోంది? దోషకృతోపి, దోషము చేసినప్పటికీ, దోషం ఉన్నప్పటికీ, తే న బహుతరో లేప ఆసీత్, నీకు దానివల్ల గొప్ప లేపం అనేది కలగలేదు, పాప లేపం అనేది కలగలేదు అని మంత్రం చెబుతుంది. కనుక దానిలో కూడా ఉత్కర్షమేవ వక్తి, ఇంద్రుని యొక్క ఉత్కర్షత్వాన్నే ఈ మంత్రం చెబుతోంది అని. లేకపోతే ఆ పరస్త్రీ గమనం అనేది గొప్ప నరక ఫలం అనేది నన్నే చెబుతున్నారు. బహు నరక ఫలోహ్యసౌ. అసౌ అంటే ఇది, అంటే ఈ అహల్యాజారత్వం అనేది బహు నరక ఫల, చాలా గొప్ప నరకాన్ని ఇచ్చేటటువంటి విషయం ఇది. పరస్త్రీ సంగమం అనేది గొప్ప నరక కారణం. కానీ దేవేంద్రునికి మాత్రం ఇది గుణమే అయినది కానీ దోషం కాలేదు. మరొక వేదవాక్యం కూడా ఇదే మాటని చెబుతుంది. తస్య లోమచ నక్షీయతే ఇది శృత్యంతరాచ్చ. ఆ శృతి శృత్యంతరము అంటే మరొక శృతి ఏం చెబుతోంది? తస్య లోమచ నక్షీయతే, తస్య ఆ దేవేంద్రుని యొక్క లోమ అంటే వెంట్రుక కూడా నక్షీయతే నశించలేదు. అహల్యాజారత్వం వల్ల దేవేంద్రునికి వెంట్రుక పోయినంత కూడా కాలేదు, ఫలం కలగలేదు, పాప ఫలితం అతనికి లేపం కాలేదు అని వేదమే చెబుతుంది. కనుక ఎక్కడ కూడా ఉత్కర్ష జ్ఞానమే కారణమవుతోంది
అనే విషయానికి కూడా ఒక దృష్టాంతాన్ని ఇచ్చినట్లయింది. తర్వాత అంతేకాకుండా భగవంతుని యొక్క మాటనే ఉన్నది. ఏమని? నన్ను చూసుకున్నవాడు అతడే నాకు ప్రీతిపాత్రుడవుతాడు అనే విషయాన్ని ఇదే గీతనే చెబుతుంది. దాన్ని ఉదహరిస్తున్నారు. యో మామేవమసమ్మూఢో यो मामेवमसम्मूढो यो मामेवमसम्मूढो జానాతి పురుషోత్తమం जानाति पुरुषोत्तमं जानाति पुरुषोत्तमम् ఇది తదుక్తేశ్చ. इति तदुक्तेश्च इति तदुक्तेश्च ఇదే గీత యొక్క 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో ఈ మాట చెబుతాడు భగవంతుడు. యో మాం ఏవం అసమ్మూఢ జానాతి పురుషోత్తమం అని. యో యహ ఎవరైతే మాం నన్ను ఏవం ఈ రీతిగా అసమ్మూఢ అంటే మోహము వదలి పురుషోత్తమం జానాతి నేనే పురుషోత్తముణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో అతడు నా ప్రీతిపాత్రుడవుతాడు అనే భావము ఆ శ్లోకం యొక్క భావం అన్నమాట. ఇది తదుక్తేశ్చ. తదుక్తి అంటే ఆ కృష్ణుని యొక్క మాటనే ఉన్నది ఈ రీతిగా. కనుక భగవంతుని ప్రీతికి కారణమేమైనది? అతని జ్ఞానమే కారణం. కనుక భగవత్ ప్రసాదానికి ఆ భగవంతుని యొక్క జ్ఞానమే కారణమవుతుంది అని సాక్షాత్తుగా భగవంతుడే చెప్పిన మాట ఉన్నది అని దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. చెప్పి సరే భగవంతుని యొక్క ఉత్కర్ష జ్ఞానమే కారణం అంటున్నాడు కదా, ఆ భగవంతుడే సర్వోత్తముడు అనే విషయం ఎక్కడ చెప్పబడింది అంటే దానికి కూడా అనేక ప్రమాణాలు ఇస్తున్నాడు అనమాట. భగవంతుడే సర్వోత్తముడు, నారాయణుడే సర్వోత్తముడు అనే విషయాన్ని ప్రతిపాదించే అనేక మాటలను కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు. సత్యం సత్యం పునః సత్యం सत्यं सत्यं पुनः सत्यं 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 पुनः सत्यं శపథైశ్చాపి కోటిభిః शपथैश्चापि कोटिभिः शपथैश्चापि कोटिभिः విష్ణుమాహాత్మ్యలేశస్య विष्णुमाहात्म्यलेशस्य विष्णुमाहात्म्यलेशस्य విభక్తస్య చ కోటిధా विभक्तस्य च कोटिधा विभक्तस्य च कोटिधा పునశ్చానంతధాతస్య पुनश्चानन्तधातस्य पुनश्चानन्तधातस्य పునశ్చాపి హ్యనంతధా पुनश्चापि ह्यनन्तथा पुनश्चापि ह्यनन्तथा నైకాంశ సమమాహాత్మ్యాః नैकांशसममाहात्म्याः नैकांशसममाहात्म्याः శ్రీశేషబ్రహ్మశంకరాः श्रीशेषब्रह्मशङ्कराः श्रीशेषब्रह्मशङ्कराः నారదీయే. इति नारदीये इति नारदीये నారదీయ పురాణం యొక్క వచనాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారన్నమాట. ఆ భగవంతుని యొక్క మాహాత్మ్యము ఇక్కడ ఎంతగా ప్రతిపాదించబడింది. కొన్ని సత్యం పునఃసత్యం, ఇదే సత్యము ఇదే సత్యము మరల మరల సత్యము అని చెబుతోంది. శపథైశ్చాపి కోటిభిః, కోటి శపథములు కోటి ప్రతిజ్ఞలు చేసి ఈ విషయం చెబుతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాను అనమాట. ఏమని? విష్ణు మాహాత్మ్య లేశస్య విభక్తస్య చ కోటిధ. భగవంతుని యొక్క మాహాత్మ్యం ఎంత ఉంది అంటే ఆ విష్ణు మాహాత్మ్య లేశస్య భగవంతుని మాహాత్మ్యము యొక్క లేశము కొద్ది భాగం, భగవంతుని లో ఒక చిన్న భాగం తీసుకోండి. తీసుకొని విభక్తస్య చ కోటిధ, దాన్ని కోటి భాగాలు చేయండి. చేసి ఆ ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని పునశ్చ అనంతధ, ఆ ఒక్క భాగాన్ని మళ్ళీ అనంత విభాగాలు చేయండి. మళ్ళీ దాంట్లో ఒక విభాగం తీసుకోండి, దాన్ని పునశ్చాపి హ్యనంతధ, దాన్ని మళ్ళీ కోటి భాగాలుగా చేయండి. ఈ విధంగా ఎన్ని అనంత భాగాలు చేసినప్పటికీ ఆ చిన్న భాగం ఏమొస్తుంది కదా, నైకాంశ సమమాహాత్మ్య, ఆ చిన్న భాగానికి కూడా ఎవ్వరి మాహాత్మ్యం సమానం కాలేదు. ఎవరి మాహాత్మ్యము? ఏ చిన్నవారి మాహాత్మ్యం కాదు. శ్రీ శేష బ్రహ్మ శంకరాహ. శ్రీ లక్ష్మీదేవి, శేష శేషదేవుడు, బ్రహ్మదేవుడు, శంకర రుద్రదేవుడు,
వీరి మహాత్మ్యమే ఏదో చిన్నవారి మహాత్మ్యం కాదు. లక్ష్మీదేవి నుండి ప్రారంభించుకొని లక్ష్మీ బ్రహ్మ రుద్ర శేషాదుల ఈ మాహాత్మ్యము, వీరి యొక్క మాహాత్మ్యము ఆ భగవంతుని యొక్క అంత చిన్న మాహాత్మ్యానికి కూడా సమానం కాలేదు. భగవంతుని మాహాత్మ్యం యొక్క చిన్న భాగాన్ని తీసుకొని దాన్ని కోటి భాగాలు, దాన్ని అనంత భాగాలు, దాన్ని అనంత భాగాలు చేసినప్పటికీ ఆ చిన్న భాగానికి కూడా లక్ష్మీ బ్రహ్మాదుల మాహాత్మ్యం సమానం కాలేదు. చూడండి, మనం ఊహించడానికైనా వస్తుందా? ఆ విధంగా ఆ భగవంతుని యొక్క మాహాత్మ్యం అంత ఉన్నది, అంత అనంతమైన మాహాత్మ్యం ఆ భగవంతునిది అనే విషయము నారదీయ పురాణం చెబుతుందన్నమాట. ఇది ఒకటి. తర్వాత మరొక ప్రమాణం చెబుతూ ఉన్నారు. అన్యోత్కర్ష ఐక్యంచ. అన్యోత్కర్షः ఐక్యం చ అన్యోత్కర్షः ఐక్యం చ. దీనిపైన మనకు సంశయం కలుగుతుంది. సరే, భగవంతుని మహాత్మ్యం చెప్పారు కదా, కానీ ఇతర దేవతల మహాత్మ్యం కూడా పురాణాల్లో వేదాల్లో చెప్పబడింది కదా. ఇది ఒక సంశయము. అంతేకాకుండా వేరే వారికి విష్ణువుకు ఐక్యం ఉన్నది అని చెప్పే వచనాలు కూడా ఉన్నాయి కదా అని రెండో సంశయము. ఆ రెండింటిని ఇక్కడ ప్రమాణపూర్వకంగా నిరాకరిస్తూ ఉన్నారు. అన్యోత్కర్ష ఐక్యంచ. అన్యోత్కర్షము అంటే ఇతర దేవతల ఉత్కర్షము, మాహాత్మ్యము ఒకవేళ వేరే చోట చెప్పబడి ఉంటే, ఐక్యంచ భగవంతునికి ఇతర దేవతలకు ఐక్యము కూడా ఎక్కడైనా చెప్పబడి ఉంటే దాని అర్థం ఏమని తీసుకోవాలి? అది సరి అయినది కాదు అని. ఎందుకు అని అంటే, తథైవ సర్వశాస్త్రేషు తథైవ సర్వశాస్త్రేషు తథైవ సర్వశాస్త్రేషు మహాభారతముత్తమం మహాభారతముత్తమం కోహ్యన్యః పుండరీకాక్షాత్ కోహ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారతకృద్భవేత్ మహాభారతకృద్భవేత్ ఇత్యాది గ్రంథాంతర సిద్ధ ఇత్యాది గ్రంథాంతర సిద్ధ ఉత్కర్ష మహాభారత విరుద్ధం. ఉత్కర్ష మహాభారత విరుద్ధం. చూడండి ఎలా చెప్తున్నారు అంటే, ఇతర దేవతల యొక్క మహాత్మ్యము చెప్పబడితే, లేదా ఇతర దేవతలకు విష్ణువునకు ఐక్యం చెప్పబడితే అది ఏమవుతుంది అంటే మహాభారత విరుద్ధం అని అంటూ ఉన్నారు. ఆ మాట మహాభారతానికి విరుద్ధం అవుతుంది. మహాభారతానికి విరుద్ధం అవుతుంది అని. మహాభారతానికి విరుద్ధం అయితే ఏమవుతుంది అని అంటే, అసలు మహాభారతం ఎటువంటిది ముందు అది తెలుసుకోండి అంటున్నారు. మహాభారతం ఎటువంటిది? సర్వశాస్త్రములలో అత్యుత్తమమైన శాస్త్రం మహాభారతం. వేదాదపి పరంచక్రే పంచమం వేదముత్తమం అని వేదము కంటే ఉన్నతమైన గ్రంథంగా మహాభారతాన్ని పరిగణిస్తారు. అటువంటి మొట్టమొదట మహాభారతం యొక్క విషయం తెలుసుకోండి అని అంటున్నారు. అటువంటి మహాభారతానికి ఈ మాట విరుద్ధమవుతుంది అని అంటున్నారు. ఎటువంటిదా భారతము? తథైవ సర్వశాస్త్రేషు మహాభారతం ఉత్తమం. సర్వశాస్త్రేషు అన్ని శాస్త్రముల్లోకెల్లా మహాభారతం ఉత్తమం. మహాభారతము ఉత్తమమైనటువంటిది. కోహ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృద్ భవేత్. అన్యః వేరు పుండరీకాక్షాత్ అన్యః అంటే పుండరీకాక్షుడైన ఆ భగవంతుడు నారాయణుని కంటే వేరేవాడు ఎవరు ఈ మహాభారతాన్ని రచింపగలడు? కోహి కహ అంటే ఎవరు? పుండరీకాక్షుని కంటే భిన్నమైన ఇతరుడు ఎవరు మహాభారత కృత్ భవేత్. మహాభారతాన్ని రచించిన వాడు ఎవరు కాగలరు అంటే సాక్షాత్తుగా ఆ భగవంతుడే మహాభారతాన్ని రచించాడు. ఎందుకంటే మహాభారతం వంటి గ్రంథం రాయాలంటే పుండరీకాక్షుడైన భగవంతునికి తప్ప ఇతరులకు చేత కాదు. అటువంటిది ఈ మహాభారతము. సాక్షాత్తుగా భగవంతుడే రచించినటువంటి మహాభారత గ్రంథం ఇది అని భారతం యొక్క సర్వోత్తమత్వాన్ని వేరే గ్రంథంలో చెప్పబడింది. ఇది ఈ మహాభారతం యొక్క ఈ ఉత్తమత్వము
ఇత్యాది గ్రంథాంతర సిద్ధ ఉత్కర్ష మహాభారత విరుద్ధం. ఈ మాట వేరే గ్రంథంలో చెప్పబడింది. గ్రంథాంతర సిద్ధ, వేరే గ్రంథము నుండి సిద్ధమైన ఉత్కర్ష మహాభారత విరుద్ధం, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ మహాభారతానికి విరుద్ధం అవుతుంది. ఏ విరుద్ధం అవుతుందయ్యా? మహాభారతంలో ఏం చెప్పారు? సరే, మహాభారతం ఉత్తమ గ్రంథం అని చెప్పారు. సరే, ఆ మహాభారత గ్రంథంలో ఈ విష్ణువు గురించి ఏమని చెప్పారు? దానికి విరుద్ధమవుతుంది అంటున్నారే. ఏం చెప్పబడింది ఆ మహాభారతంలో అంటే దాన్ని చెబుతున్నారు చూడండి. తత్రహి తత్ర హి నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి. నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి. నాస్తి నారాయణ సమం న భూతం న భవిష్యతి. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహం. ఇది ఇది ఒక ప్రసిద్ధమైన మాట, మహాభారతంలో వచ్చేటువంటి మాట. నాస్తి నారాయణ సమం, నారాయణునికి సమానమైన వాడు లేడు. నాస్తి అంటే లేడు. నా భూతం, ఇంతకు ముందు పాస్ట్ టెన్స్, నా భూతం ఇంతకు ముందు లేడు. నా భవిష్యతి ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో కూడా రాబోడు. నారాయణునికి సమానమైన వాడు ఎప్పుడు లేడు, ఇంతకు మునుపు లేడు, ఇక ముందు రాబోడు. ఏతేన సత్యవాక్యేన, ఈ సత్యమైనటువంటి వాక్యముచే సర్వార్థాన్ సాధయామ్యహం, అన్ని అర్థాలను, సమస్త పురుషార్థాలను నేను సాధిస్తాను అని మహాభారతం చెబుతోంది. అంటే ఆ నారాయణుడికి సమానమైన వాడు ఎవరు లేరు అని నారాయణుని యొక్క సర్వోత్తమత్వాన్నే మహాభారతం చెప్పేటప్పుడు మరి ఈ మాట విరుద్ధమవుతుంది కదా. వేరే చోట ఎక్కడైనా వస్తే నారాయణుడి కంటే ఇంకొకడు ఉత్తముడు ఉన్నాడు అనే మాట వచ్చినా, లేదా ఇతరులు నారాయణుడికి సమానము లేదా ఐక్యము అనే మాట వచ్చినా ఈ మహాభారతానికి విరోధమవుతుంది కదా. అందుకే ఆ మాట నిరాదరణీయము అనే మాటను చెబుతూ ఉన్నారు. మరొక ప్రమాణం కూడా ఇస్తున్నారు. యస్య ప్రసాదజో బ్రహ్మ, యస్య ప్రసాదజో బ్రహ్మ, యస్య ప్రసాదజో బ్రహ్మ, రుద్రశ్చ క్రోధ సంభవ. రుద్రశ్చ క్రోధ సంభవః. రుద్రశ్చ క్రోధ సంభవః. యస్య ప్రసాదజో బ్రహ్మ, యస్య ఈ విష్ణువు యొక్క ప్రసాదజః, ప్రసాద అంటే ప్రసన్నత్వము, ఆ ప్రసన్నత్వ గుణము నుండి పుట్టినవాడు బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. రుద్రశ్చ క్రోధ సంభవ, రుద్రుడు క్రోధ సంభవుడు, అంటే భగవంతుని యొక్క కోపం నుండి, భగవంతుని కోపం లేదు, కోపం ఉన్నట్టు చూపించినప్పుడు పుట్టినవాడు రుద్రుడు. బ్రహ్మదేవుడేమో భగవంతుని యొక్క ప్రసన్న గుణం నుండి జన్మించినవాడు, రుద్రుడేమో భగవంతుని యొక్క క్రోధము నుండి ఆవిర్భవించినవాడు అని చెప్పడం మూలాన బ్రహ్మరుద్రుల కంటే భగవంతుడు నారాయణుడు సర్వోత్తముడు అని చెప్పినట్లయినది. ఇది ఒక ప్రమాణం. మరొక ప్రమాణము నత్వత్సమోస్త్యభ్యధికః. నత్వత్సమోऽస్త్యభ్యధికः. నత్వత్సమోऽస్త్యభ్యధికः. ఇత్యాదిషు 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 సాధారణ ప్రశ్నావసరే ఏవ సాధారణ ప్రశ్నావసరే ఏవ. సాధారణ ప్రశ్నావసరే ఏవ. మహాంతముత్కర్షం విష్ణోర్వక్తి. మహాంతముత్కర్షం విష్ణోర్వక్తి. మహాంతముత్కర్షం విష్ణోర్వక్తి. ఈ విధంగా నత్వత్సమోస్తి అభ్యధిక. త్వత్సమ అంటే నీకు సమానమైన వాడు, నా లేడు. అభ్యధిక, నీకంటే ఉత్తముడైన వాడు కూడా లేడు అని మరొక ప్రమాణం చెబుతుంది. ఇత్యాదిషు, ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే సాధారణ ప్రశ్నావసరే ఏవ, విష్ణువును పొగిడేటటువంటి సందర్భంలో చెప్పిన వాక్యాలు కూడా కావివి. వేరేవాడు అడిగినప్పుడయ్యా అందరిలో కంటే ఉత్తముడు ఎవరు అని ప్రశ్నకు ఉత్తర రూపంగా వచ్చినటువంటి మాటలు ఇవి. అప్పుడే మహాంతం ఉత్కర్షం విష్ణోహ వక్తి. విష్ణోహ, ఆ విష్ణువునకు మహాంతం ఉత్కర్షం, అత్యంత ఉత్కర్షత్వాన్ని, ఉత్తమత్వాన్ని వక్తి అంటే చెబుతూ ఉన్నాయి ఈ ప్రమాణ వాక్యాలు అని అర్థం.
అన్యత్ర 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 కించిదుక్తావపి యత్కించిదుక్తావపి యత్కించిదుక్తావపి అసాధారణ ఏవ అవసరే అసాధారణ ఏవ అవసరే అసాధారణ ఏవ అవసరే వేరే చోట ఇతరుల గురించి చెప్పినప్పటికీ అన్యత్ర అంటే వేరే చోట యత్కించిదుక్తావపి ఇతర దేవతల యొక్క ఉత్కర్షత్వాన్ని కొద్దిగా చెప్పినప్పటికీ అసాధారణ ఏవ అవసరే అంటే ఆ దేవతలను స్తోత్రం చేసే సందర్భంలో మాత్రమే ఇది చెప్పబడింది అంతే. సాధారణంగా ఒకరిని పొగిడేటప్పుడు నీ నీ సమానం లేరయ్యా అని జనరల్‌గా పొగిడే సందర్భంలో మాటలు వచ్చేస్తుంటాయి. ఈ జనరల్ మాటలనమాట అవి. ఎవరు పొగిడేటప్పుడు కూడా అంటాం కదా! నీ సమానం లేదయ్యా అని అంటాము. అంటే వెంటనే అలాగైతే అతని కంటే ఉత్తమం ఇంకెవరు లేరు అనే ఆ మాటకు అర్థం కాదది. అతని పొగిడే సందర్భంలో అన్నటువంటి మాట అంతే. తప్పనిస్తే ఏదో ఒక కాంపిటీషన్ పెట్టి ఈడందరికంటే ఇతడు పెద్దవాడు నిర్ణయించి చెప్పిన మాట కాదది. ఒకరిని పొగిడే సందర్భంలో వచ్చిన మాట. అలాగే ఈ వేరే వారి గురించి ఎక్కడైనా చెప్పబడితే, వారిని పొగిడే సందర్భంలో చెప్పిన మాట అనే తప్పనిస్తే, కంపేర్ జేసి ఇక ఇతని కంటే ఉత్తములు లేరు అనే అర్థంలో చెప్పింది కాదు అని అంటున్నారు. ఎందుకంటే, వేదములలో వేరే అగ్ని, ఇతర దేవతల యొక్క ఉత్తమత్వాన్ని కూడా చెప్పారు. దానికంతటికి విరోధమైపోతుంది. దాన్ని చెబుతూ ఉన్నారు చూడండి. తద్ధి అజ్ఞాదేరపి తద్ధి అజ్ఞాదేరపి తద్ధి అజ్ఞాదేరపి వేదాదావస్తి 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 తద్ధి అంటే అది అంటే ఆ సర్వోత్తమత్వం అనేది అజ్ఞాదేరపి అగ్ని మొదలగు దేవతలకు కూడా వేదాదౌ అస్తి ఈ వేదము మొదలైన గ్రంథాలలో ఉన్నది. అగ్ని మొదలగు దేవతల యొక్క ఉత్తమత్వాన్ని కూడా వేదము మొదలైనటువంటి శాస్త్రాలు చెప్పాయి. లేదని కాదు. ఎక్కడ చెప్పాయి అంటే దానికి ఇస్తూ ఉన్నారు. త్వమగ్న ఇంద్రో వృషభః త్వమగ్న ఇంద్రో వృషభः త్వమగ్న ఇంద్రో వృషభः తామసి త్వం సతామసి త్వం సతామసి త్వం విష్ణురురుగాయో నమస్యః విష్ణురురుగాయో నమస్యః విష్ణురురుగాయో నమస్యః త్వం అగ్నే అగ్నే అగ్నికి సంబోధన చేసి చెప్తూ ఉన్నారు. త్వం అగ్నే త్వం ఇంద్రః నీవే ఇంద్రునివి. వృషభః సతాం అసి సతాం అంటే సజ్జనులలో వృషభః అంటే శ్రేష్ఠునివి నీవే ఉన్నావు. త్వం విష్ణుః నీవే విష్ణువు. ఉరుగాయో నమస్యః ఉరుగాయ అంటే అత్యంత మహత్వముగా స్తోత్రము చేయబడేవానివి అని అర్థం. ఉరుగాయః నమస్యః నమస్కరింపదగిన వానివి. ఈ విధంగా అగ్ని గురించి స్తోత్రం చేయబడింది వేదంలో. అంతేకాకుండా విశ్వస్మాదింద్ర ఉత్తరః విశ్వస్మాదేంద్ర ఉత్తరః విశ్వస్మాదింద్ర ఉత్తరః విశ్వస్మాత్ అంటే అందరికంటే ఇంద్ర ఉత్తర ఇంద్రుడు ఉత్తమమైన వాడు ఇత్యాదిషు ఇవే మొదలైనటువంటి వాక్యములలో ఇంద్రాది దేవతలకు ఉత్తమత్వం చెప్పబడింది. కానీ ఇది ఎలా చెప్పబడింది? వారిని పొగిడే సందర్భంలో చెప్పబడినదే తప్పనిస్తే వారే సర్వోత్తములు అని నిజంగా చెప్పే సందర్భంలో ఇది చెప్పబడలేదు. కానీ విష్ణువునికి అలా కాదు. ప్రత్యక్షంగా ఇతని కంటే ఉత్తములెవరు లేరు అని అనేక సందర్భాలలో చెప్పబడిన మాటలున్నాయి గనక విష్ణువే సర్వోత్తముడు అనే మాటను తెలుసుకోవాలి అనే మాటని చెబుతూ ఉన్నారనమాట. చెబుతూ మరి ఇక ఆ భగవంతుని విష్ణువు యొక్క సర్వోత్తమాన్ని తెలియపరిచే అనేక వచనాలను కూడా ముందిస్తూ ఉన్నారు. తద్గ్రంథ విరోధాచ తద్గ్రంథవిరోధాచ్చ తద్గ్రంథవిరోధాచ్చ తథా హి స్కాందే శైవే తథా స్కాందే శైవే తథా వా స్కాందే శైవే తద్గ్రంథ విరోధాచ్చ మరొక మాట ఏమిటి అంటే వేరే దేవతల యొక్క ఉత్తమత్వాన్ని చెప్పేటటువంటి శైవ పురాణాలు బ్రాహ్మ పురాణాలు ఏమున్నాయో ఆ గ్రంథాలకు కూడా విరోధమవుతుంది. అంటే ఆ గ్రంథాల్లో కూడా విష్ణువు యొక్క మహత్వమే చెప్పబడింది అని ఆ గ్రంథాల యొక్క
శైవే చ స్కాందే శైవే స్కాంద పురాణం అని ఉంది. అది శివ సర్వోత్తమత్వాన్ని, శివుని గురించి చెబుతోంది. ఆ గ్రంథంలో కూడా విష్ణువు యొక్క సర్వోత్తమత్వాన్ని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి అని శ్రీమదాచార్యులు అక్కడి వాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. యదంతరం వ్యాఘ్రహరీంద్రయోర్వనే యదంతరం వ్యాఘ్రహరీంద్రయోర్వనే యదంతరం వ్యాఘ్రహరీంద్రయోర్వనే యదంతరం మేరుగిరీంద్రవింధ్యయోః యదంతరం మేరుగిరీంద్రవింధ్యయోः యదంతరం మేరుగిరీంద్రవింధ్యయోः యదంతరం సూర్యసురేడ్యబింబయోః యదంతరం సూర్యసురేర్యబింబయోः యదంతరం సూర్యసురేర్యబింబయోः తదంతరం రుద్రమహేంద్రయోరపి తదంతరం రుద్రమహేంద్రయోరపి తదంతరం రుద్రమహేంద్రయోరపి అండి యదంతరం అంతరం అంటే తేడా, డిఫరెన్స్. యదంతరం అంటే ఎంత తేడా ఉందో దేనికి, వ్యాఘ్ర హరీంద్రయోహో వనే, వనమునందు అరణ్యమునందు వ్యాఘ్రమునకు అంటే పులికి, హరీంద్ర అంటే సింహము, హరీంద్ర అంటే సింహము అని అర్థం. వ్యాఘ్రమునకు సింహమునకు అరణ్యములో ఎంత తేడా ఉన్నదో. తర్వాత యదంతరం మేరు గిరీంద్ర వింధ్యయోహో, ఏ తేడా అయితే మేరు పర్వతము, మేరు గిరీంద్ర అంటే మేరు పర్వతము, వింధ్య పర్వతమునకు ఎంత తేడా ఉన్నదో. యదంతరం సూర్య సురేడ్య బింబయోహో, ఎంత తేడా అయితే సూర్యునికి సురేడ్య బింబము, సురేడ్య అంటే దేవతా గురువు అంటే బృహస్పతి, బృహస్పతి గ్రహానికి సూర్యునికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా. తదంతరం రుద్ర మహేంద్రయోరపి, రుద్రునికి మహేంద్రునికి అంత తేడా ఉన్నది. ఇది ఒక మాట. అలాగే మరి ఒక మాట, యదంతరం సింహ గజేంద్రయోర్వనే యదంతరం సింహగజేంద్రయోర్వనే యదంతరం సింహగజేంద్రయోర్వనే యదంతరం సూర్య శశాంకయోర్దివి యదంతరం సూర్యశశాంకయోర్దివి యదంతరం సూర్యశశాంకయోర్దివి యదంతరం జాహ్నవి సూర్యకన్యయోః యదంతరం జాహ్నవి సూర్యకన్యయోः యదంతరం జాహ్నవి సూర్యకన్యయోः తదంతరం బ్రహ్మగిరీశయోరపి తదంతరం బ్రహ్మగిరీశయోరపి తదంతరం బ్రహ్మగిరీశయోరపి మరి ఒక కంపారిజన్, యదంతరం సింహ గజేంద్రయోః వనే, వనమునందు సింహమునకు గజేంద్రునికి, సింహమునకు ఏనుగుకు ఎంత తేడా ఉన్నదో. తర్వాత యదంతరం సూర్య శశాంకయోః దివి, దివి ఆకాశంలో సూర్యునికి శశాంకునికి అంటే చంద్రునికి ఎంత తేడా ఉన్నదో. యదంతరం జాహ్నవి సూర్యకన్యయోః, జాహ్నవి అంటే గంగ, సూర్యకన్య అంటే సూర్యపుత్రి అంటే యమున, గంగకు యమునకు ఎంత తేడా ఉన్నదో అంత తేడా. తదంతరం బ్రహ్మ గిరీశయోరపి, బ్రహ్మకు గిరీశ అంటే రుద్రునికి, బ్రహ్మరుద్రులకు వారి మధ్య అంత తేడా ఉన్నది. చూడండి ఇప్పుడు అప్పుడే గ్యాప్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు చెప్పినప్పుడు వ్యాఘ్యహరీంద్రము, మేరుగిరీంద్ర వింధ్య, సూర్యశ్రెడ్డి బింబ, అక్కడ తేడా ఎంత ఉంది, ఇక్కడ గ్యాప్ ఎక్కువైంది. అంటే బ్రహ్మకు ఈ రుద్రునికి అంత తేడా, ఎక్కువ తేడా ఉంది ఇంకా. దాని తర్వాత యదంతరం ప్రళయజవారి విప్రుషోః యదంతరం ప్రళయజవారి విప్రుషోः యదంతరం ప్రళయజవారి విప్రుషో యదంతరం స్తంభహిరణ్యగర్భయోః యదంతరం స్తంభహిరణ్యగర్భయోः యదంతరం స్తంభహిరణ్యగర్భయో స్ఫులింగసంవర్తకయోర్యదంతరం 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 తదంతరం విష్ణుహిరణ్యగర్భయోః. తదంతరం విష్ణుహిరణ్యగర్భయోः తదంతరం విష్ణుహిరణ్యగర్భయోः కంపారిజన్,
యదంతరం ఎంత తేడా దేని మధ్య ప్రళయజవారి విప్రుషోహో ప్రళయజవారి అంటే ప్రళయోదకం ప్రళయములో ఎంత నీరుంటుంది ప్రళయ జలం ఎంత ఉంటుంది సమస్త బ్రహ్మాండమే మునిగిపోయి ఉంటుంది మొత్తం నీరే ఆ ప్రళయ జలానికి విప్రుష విప్రుష అంటే ఒక నీటి బిందువు ప్రళయ జలం ఎక్కడ ఒక్క నీటి బిందువు ఎక్కడ ఆ రెండింటికి ఎంత తేడా ఉన్నదో తర్వాత యదంతరం స్తంభ హిరణ్య గర్భయో స్తంభ అంటే ఒక చిన్న గడ్డిపోచ గడ్డిపోచకు హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు గడ్డిపోచకు చతుర్ముఖ బ్రహ్మదేవునికి ఎంత తేడా ఉన్నదో తర్వాత స్ఫులింగ సంవర్తకయో యదంతరం స్ఫులింగ స్ఫులింగ అంటే నిప్పు రవ్వ చిన్న నిప్పు రవ్వ దానికి సంవర్తక అంటే ప్రళయకాలపు అగ్నికి ఒక చిన్న అగ్ని కణానికి ఎంత తేడా ఉన్నదో అంత తేడా తదంతరం విష్ణు హిరణ్య గర్భయోహో విష్ణువునకు చతుర్ముఖ బ్రహ్మకు అంత తేడా ఉన్నది చూడండి సంబంధం ఏమైనా ఉందా ప్రళయ జలం ఎక్కడ చిన్న నీటి బిందువు ఎక్కడ అంత తేడా ఉన్నదట దేనికి బ్రహ్మదేవునికి భగవంతుడు నారాయణునికి అంత తేడా ఉన్నది అంటే ఆ విష్ణువు యొక్క సర్వోత్తమత్వం ఎంతనో చూడండి ఇక మరొక సంశయం కలుగుతుంది అలాగైతే మళ్ళీ ప్రళయ జలము ఒక చిన్న నీటి బిందువు సరే అంతరం చాలా ఉంది అయితే అది కూడా ఎంతో కొంత కౌంటబులే కదా ఇంత ఉంది అని దానికి ఒక పరిమితి ఉంది అలాగైతే అంతేనా చతుర్ముఖ బ్రహ్మకు భగవంతుడైన నారాయణునికి అంతేనా తేడా అంతకంటే ఎక్కువ లేదా అని సంశయం వస్తే దానికి మళ్ళీ ఏం చెప్తున్నాను చూడండి అనంతత్వాన్ మహావిష్ణోః అనంతత్వాన్ మహావిష్ణోః అనంతత్వాన్ మహావిష్ణోః తదంతరమనంతకం 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 మాహాత్మ్యసూచనార్థాయ 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 హ్యుదాహరణమీరితం యుదాహరణమీరితం యుదాహరణమీరితం. ఏం చెప్తున్నారు ఇక్కడ అయ్యా భగవంత విష్ణువు యొక్క మాహాత్మ్యము అనంతమున్నది అనంతత్వాత్ మహావిష్ణోహో మహావిష్ణువు యొక్క మాహాత్మ్యం అనేది అనంతము అది ఊహించడానికే లేదు అంతమైనది లేదు కనుక తదంతరం అనంతకం కనుక విష్ణువునకు బ్రహ్మకు ఉండే తేడా అది అనంతమైనది ఇన్ఫినిట్ అది కానీ ఏదో చెప్పారు కదా మళ్ళా ప్రళయ జలమునకు చిన్న నీటి బిందువుకు అని చెప్పారు కదా దానికి ఒక పరిమితి ఉన్నట్లుగా చూస్తోంది కదా అంటే అందుకేమంటున్నారు మాహాత్మ్య సూచనార్థాయ హి ఉదాహరణం మీరితం నిజంగా అది చెప్పడానికి లేదు అనంతమైన తేడా కూడా బ్రహ్మకు విష్ణువునకు తేడా కూడా అనంతమైనది ఇంతకుముందు చెప్పిరు కదా ఆ విష్ణు మాహాత్మ్య లేశములో అనంత భాగాలు చేస్తే కూడా దానికి లక్ష్మీ బ్రహ్మాదుల మాహాత్మ్యం సమానం కాదు అనే మాట చెప్పారు కదా కనుక బ్రహ్మకు విష్ణువుకు ఉండే తేడా అనంతమైనది కానీ మన ఊహకు అందదు అది కనుక ఊరికే ఉదాహరణగా తెలుసుకోవడానికి మన బుద్ధికి అందడానికి ఊహించుకోవడానికి ఏదో ఉదాహరణ చెప్పిందే తప్పనిస్తే ఇంతే అని కాదు ఎందుకంటే భగవంతుని మహాత్మ్యము ఇన్ఫైనట్ అని చెప్పినప్పుడు ఆ ఇన్ఫైనట్ అని చెప్పినప్పుడు మళ్ళీ పరిమితి ఎలా చెప్తారు మళ్ళీ ఇది ఫైనట్ అయిపోతుంది ప్రళయ జలము నీటి బిందువు అని చెప్పినప్పుడు అది కూడా ఫైనట్ అయిపోతుంది కదా అనంతమైతే కాదు కనుక అనంతమని చెప్పినప్పుడు ఆ తేడా కూడా అనంతమే కానీ మనకు తెలుసుకోవడానికి ఏదో ఒక ఉదాహరణ కావాలి కదా ఆ ఉదాహరణ కొరకు చెప్పబడిందే తప్పనిస్తే ఇంతే అని కాదు అని చెబుతూ ఉన్నారు ఎందుకు దాన్ని చెప్పేటటువంటి అనేక మాటలను కూడా చెబుతూ ఉన్నారు చూడండి తత్సమోభ్యధికో వాపి తత్సమోభ్యధికో వాపి తత్సమోభ్యధికో వాపి నాస్తి కశ్చిత్ కదాచన నాస్తి కశ్చిత్ కదాచన నాస్తి కశ్చిత్ కదాచన ఏతేన సత్యవాక్యేన ఏతేన సత్యవాక్యేన ఏతేన సత్యవాక్యేన తమేవ ప్రవిశామ్యహం తమేవ ప్రవిశామ్యహం తమేవ ప్రవిశామ్యహం ఇత్యాద్యాః
ఇత్యాద్యాః ఇత్యాద్యాః మరొక మాట ఏం చెప్తోంది? తత్ సమోభ్యధికో వాపి నాస్తి కశ్చిత్ కదాచన. తత్సమః ఆ విష్ణువులకు సమానమైన వాడు గాని, అభ్యధిక అతని కంటే ఉత్తముడైన వాడు గాని, నాస్తి కశ్చిత్ కదాచన, కదాచన ఎప్పుడు కూడా, కశ్చిత్ ఎవరు కూడా, నాస్తి లేడు లేడు. ఏతేన సత్యవాక్యం, ఈ సత్యవాక్యముతో తమేవ ప్రవిశామ్యహం, ఆ విష్ణువునే నేను ప్రవేశిస్తాను అంటే ఈ సత్యవాక్య ప్రభావం వల్ల అతని యందే నేను ప్రవేశిస్తాను అంటే మోక్షాన్ని పొందుతాను అనే మాట చెప్పబడింది. కనుక ఆ విష్ణువే సర్వోత్తముడు, అతనికి సమానుడైన వాడు గాని, అతని కంటే ఉత్తముడైన వాడు గాని ఎవరూ లేరు అని చెప్పేట అనేక మాహాత్మ్యములు కూడా ఉన్నాయి. ఇత్యాద్య ఇవే మొదలైన అనేక వాక్యములు ఆ విష్ణు మాహాత్మ్యమును సర్వోత్తమత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకా కొన్ని వాక్యాలు కూడా ఇస్తారు. సమయం అవుతుంది కనుక వచ్చే క్లాస్లో దాని రేపు అలాగే. విషయం ఉంటే అడగవచ్చు. నమస్కారం అండి. సరేనమ్మా. ఒక ప్రశ్న, మీరు ఇందాక చెప్పినప్పుడు లక్ష్మీ శేష బ్రహ్మ అని చెప్పారు. ఆ, అది లక్ష్మీదేవి తర్వాత శేషదేవుల వారి అంటే అక్కడ క్రమం వివక్షితం లేదు, క్రమం వివక్షితం లేదు. కేవలం అక్కడ ఇది ఛందస్సుకు అనుగుణంగా చెప్పబడింది అంతే, క్రమం వివక్షితం కాదు. శ్రీ శేష బ్రహ్మ రుద్రాలయ అని అక్కడ క్రమానికి ప్రాశస్త్యం లేదు. ఇప్పుడు శ్లోకంలో చెప్పేటప్పుడు ఆ క్రమం ఉండదన్నమాట. కొన్ని చెబుతారు అంతే, తారతమ్య క్రమంగా చెప్పబడింది కాదు, కేవలం ఛందస్సుకు అనుగుణంగా చెప్పింది అంతే. సాధారణంగా ఆచార్యుల వారు అలాగే తారతమ్యాన్ని బ్రేక్ అలాగది ఈ శ్లోకం చెప్పేటప్పుడు ఛందస్సుకు అనుగుణంగా ఎన్నో మార్పులు ఉంటాయి. అక్కడ తారతమ్యము వివక్షితం కాదు. వీరందరూ అని చెప్పే సందర్భంలో ఏదైనా తారతమ్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ తప్పుపోకుండా చెప్తారు. కాకపోతే వీరందరూ అని జనరల్ గా చెప్పేటప్పుడు తారతమ్యం అక్కడ లేదనమాట. అంటే వీరందరూ ఎవరెవరు అంటే లక్ష్మి, ఈశ్వరుడు, ఇంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, ఎవరంటే అందరు చెప్పడం అంతే. ఆ చెప్పే సందర్భంలో నేను తారతమ్య ప్రకారంగా చెబుతూ ఉన్నానని లేదు. తారతమ్యం గురించే చెప్పేటప్పుడు అప్పుడు తారతమ్యం వస్తుంది. అప్పుడు ఛందోభంగం అని చూడరు, దాని ప్రకారం చెప్తారు. కానీ ఇక్కడ తారతమ్యాన్ని చెప్పే సందర్భం కాదిది. వేరే వారు ఎవ్వరూ కూడా భగవంతుడికి సమానం కారు అని చెప్పే సందర్భం అంతే. కనుక వీళ్ళ యొక్క తారతమ్యం ఇక్కడ కౌంట్లోకి రాదనమాట. ఆచార్యులు, ఈ వాక్యము నారదీయం నుండి తీసుకున్నది కాబట్టి ఇది ఆచార్యుల వచనం కాదు కదా, కాబట్టి ఆ విధంగా కూడా తీసుకోవచ్చేమో. అంటే ఎవరిదైనా కాదు, ఒకవేళ తారతమ్యం గురించే చెప్పేటట్లుంటే ఏ పురాణమైనా తారతమ్యం అలాగే ఆర్డరే చెప్పాలి. శ్రీ బ్రహ్మ శేషరుద్ర అనే చెప్పాలి. కానీ ఇక్కడ తారతమ్యం గురించి చెప్పే వచనమే కాదు ఇది. వేరే ఇతరులకు విష్ణువునకు ఇంత తేడా ఉంది అని చెప్పడం అంతే. కనుక ఆ చెప్పే సందర్భంలో తారతమ్యం చెప్పే అవసరం లేదు కనుక అక్కడ కేవలం ఛందస్సును మాత్రం చూసి చెప్పబడింది. ఓకే. హరే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం. హరే నమః.